హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో కొత్త వారి కోసం ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ నెక్ దగ్గర కరెక్ట్‌గా, మనకి మెయిన్ డాట్ దగ్గర కరెక్ట్‌గా, అదేవిధంగా షేప్ బెల్ట్ దగ్గర కూడా కరెక్ట్‌గా రావాలంటే ఎలాగ స్టిచ్ చేయాలో చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే సరిపోతుంది, మీకు ఇంకేం అవసరం లేదు. సో ఇప్పుడు చూడండి, కరెక్ట్‌గా షోల్డర్ దగ్గర కరెక్ట్‌గా ఉండాలి ఫోల్డింగ్ అనేది. ఓకేనా? చిన్న కుట్టు పెట్టేసుకోండి. షోల్డర్కి తిన్నగా రావాలి. తిన్నగా వచ్చినప్పుడు ఎక్కడా కూడా కుచ్చుల కింద రాకూడదు. చూసారా, నాకు ఎక్కడ కుచ్చుల కింద రాలేదు. సో కట్ చేసేయండి ఇక్కడ. తర్వాత వచ్చేసి ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర ఉన్న డాట్ మనం ఎక్కడైతే టక్ వేసేసుకున్నామో అక్కడికి ఇలా పట్టేసుకుని, ఇలా పట్టేసుకుని ఇలాగ నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇలాగా. తర్వాత వచ్చేసి మనకి మెయిన్ డాట్ దగ్గర ఇలాగా, మెయిన్ డాట్ దగ్గర కూడా ఇలా పట్టేసుకోండి. ఇలా పట్టుకుని కరెక్ట్గా సమానంగా ఉండాలి. ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. సో అయిపోయిందండి. చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో. తర్వాత రెండోది కూడా చూపిస్తాను. షేప్ అనేది చాలా బాగా నిలబడుతుందండి ఇలా కుట్టడం వల్ల. తర్వాత వచ్చేసి మనకి రెండోది కూడా ఇలా ఈక్వల్గా పట్టేసుకోండి. ఈక్వల్గా పట్టుకుని స్ట్రేట్గా ఇలాగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి. తర్వాత వచ్చేసి ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గరున్న డాట్ కూడా ఇలాగ ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా నీట్గా కుట్టుకుంటూ రావాలి. తర్వాత వచ్చేసి చంక దగ్గరున్న డాట్ ఇలా మెయిన్ డాట్ని పట్టేసుకుని ఇలా తిన్నగా వెళ్ళిపోవాలి. అంతేనండి. చూసారా ఎంత బాగుందో చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు షేప్ బెల్ట్ని ఎలాగా స్టిచ్ వేసుకోవాలో కూడా చూపిస్తాను, ఎలా తయారు చేసుకోవాలో ఉల్టా ఏం పడకుండా చూపిస్తాను. అయితే ఇక్కడ చూడండి, నాకు ఎందుకో నెక్ అనేది బాగా డీప్ అనిపించింది. అంటే మనం కట్ చేసేదానికన్నా కొంచెం ఎక్కువ అనిపించింది. పాతకు 7 రావాలి, నాకు 7 వచ్చిందండి. అలాంటప్పుడు మనం ఎలాంటి టిప్స్ తోటి కొంచెం అడ్జస్ట్ చేయాలో చూపిస్తాను. ఎందుకంటే కటింగ్లో కూడా కొంచెం పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. మనం కట్ చేసేటప్పుడు ఆ పొరపాట్లను కూడా మనం అడ్జస్ట్ చేసేయచ్చు. ఇక్కడ షోల్డర్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని నెక్ దగ్గర ఒక 1/4 ఇంచ్ అనేది ఇలా క్రాస్గా తీసుకోండి. ఎలాగో కుట్టేటప్పుడు ఇంకో కొంచెం క్రాస్ తీసుకుంటాం కాబట్టి సెట్ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుంది మనకి నెక్. పాతకు 7, పైనుంచి చూస్తే పాతకు 7 అనేది కరెక్ట్గా వచ్చేసింది. అంతే. సో ఇది అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేద్దాం. తర్వాత వచ్చేసి ఉక్సు పట్టి కాజా పట్టి వైపుకి ఏ షేప్ అయితే మీకు వస్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే నేను ఇలాగా సమానంగా పెట్టేసుకుని 2 లేయర్స్ అనేవి కట్ చేసేస్తున్నాను. ఇలా నీట్గా చూడండి, ఇలాగా నీట్గా కట్ చేసేయండి. ఇప్పుడు దీన్ని ఇలా ఉంచేసుకుని ఇక్కడ కూడా సగాన్ని కట్ చేసేయండి. ఒక లేయర్ అనేది ఏ షేప్ అయితే మీకు ఉక్సు పట్టి కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసుకోవాలి. తర్వాత వచ్చేసి రెండోది కూడా ఇలా పెట్టేసుకుని ఇలా నీట్గా ఇలా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి. చూడండి, 2 లేయర్స్ పెట్టాను. అడుగు భాగంలో ఒరిజినల్, దీనిపైన ఇంకొక లేయర్. తర్వాత వచ్చేసి ఇలా టాప్ స్టిచ్ వేసేయండి. ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేయాలి. ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ అనేది వేసేసేయాలి. మొత్తం ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి, గోరుతో గీక్కుంటూ వెళ్తే ఫినిషింగ్ అనేది ఇంకా నీట్గా వస్తుంది. తర్వాత మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి. ఇలాగా మొత్తం కూడా ఇంకో స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేస్తాను. చూడండి, ఇలా ఓపెన్ చేసేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి. పొరపాటున ఫ్రంట్ నెక్ అనేది డీప్ అయిందంటే ఇలాగ కటింగ్ చేసిన దగ్గర పొరపాటున నెక్ డీప్ అయితే ఇలాగ స్టిచ్చింగ్లో జస్ట్ లైట్గా ఇలాగా చేంజెస్ చేయొచ్చు. అదే తక్కువైంది అనుకున్నా కూడా కొంచెం అడ్జస్ట్మెంట్ అనేది చేయాలి. ఇది చాలా తక్కువ కేసెస్లో అవుతుందండి. నాకైతే ఒక 100 బ్లౌజులు కుడితే అందులో ఒక బ్లౌజ్ మాత్రమే ఇలాగ ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి రెండోది షేప్ బెల్ట్ కూడా నేను చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. సో ఇప్పుడు వచ్చేసి ఒరిజినల్ క్లాత్ అనేది నా వైపు పెట్టేసుకున్నాను. దీనిపైన ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసుకున్నాను. ఇలాగా
దీని ఇలా పెట్టేసుకుని దీనిపైన ఇలా ఒరిజినల్ క్లాత్ పెట్టేసేయండి. ఇలాగా ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ మెజర్మెంట్ తోటి కట్ చేసుకున్న క్లాత్ని పెట్టుకోవాలి. ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది. సో తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అంతే. ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి ఇలా పైన పెట్టేసుకుని ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా ఇక్కడ కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. తర్వాత వచ్చేసి ఇలా ఓపెన్ చేసేసుకుని చూడండి ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేయండి. మొత్తం ఇలా ఫోల్డింగ్ అనేది ఓపెన్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలండి. ఇలా మొత్తం కూడా స్టిచ్ వేసేసుకోవాలి. ఇలాగా ఇలా నీట్గా గోతో గీక్కుంటే నీట్గా వస్తుంది. మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేయండి. ఇలా టాప్ స్టిచ్ వేసేసుకోవాలి. అయిపోయిందండి. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేద్దాం. ఇలా కట్ చేసుకుని ఇలా ఓపెన్ చేసేసుకుని ఇక్కడ కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకోండి. ఇలాగా ఇప్పుడు 2 లేయర్స్ అంటే ఈ 2 షేప్ బెల్ట్ కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మనం దానికి సపరేట్గా జాయిన్ చేసేసుకుందాం. ఏ షేప్ అయితే మీకు ఉక్సు పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపుకి ఇలాగా మెయిన్ డాట్ అనేది పాదం వైపు పెట్టేసుకుని ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా పాదం వైపుకి ఫోల్డింగ్ చేసుకుని కరెక్ట్గా వచ్చేసిందండి. షేప్ బెల్ట్ ఒరిజినల్ కూడా కరెక్ట్గా వచ్చేసింది. మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకుని మొత్తం కూడా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసేసుకుని ఇలా రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా ఇక్కడ కూడా అంతేనండి. తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా రఫ్ ఇచ్చేసేయండి. ఇలాగా ఇలా మొత్తం కూడా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా ఓపెన్ చేసేసుకుని మళ్ళీ క్లోజ్ చేసేసుకోండి. ఇలాగా ఇక్కడ కూడా అంతే. అయిపోయింది. ఇప్పుడు మేము తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, ఒకసారి చెక్ చేసుకోండి ఎటైతే ఉక్సు పట్టి కాజా పట్టి ఉందో. సో కాజా పట్టి వచ్చేసి నాకు ఎడమ చేతి వైపుకు ఉందండి. దానికోసం 3 ఇంచుల క్లాత్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ కట్ చేస్తున్నాను ఇలా మొత్తం కూడా. ఇక్కడ కూడా అంతే. సో ఇలా పెట్టేసుకుని ఇక్కడ కూడా ఇలా నీట్గా పర్చ్ చేసుకోవాలి. 3 ఇంచుల క్లాత్ తీసుకోవాలండి. 3 ఇంచుల క్లాత్ తీసుకుంటే సరిపోతుంది. ఇంకా అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఒరిజినల్ లైనింగ్ 2 తీసుకుంటున్నాను. ఎందుకంటే ఒరిజినల్ వచ్చేసి బాగా పల్చగా ఉంది. అలా కుడితే పీలుకుపోతుంది. కాబట్టి మనం 3 ఇంచుల వరకు ఒరిజినల్ లైనింగ్ తీసుకుంటే సరిపోతుంది. చూడండి ఉల్టా సీదా చెక్ చేసుకోండి. ఇక్కడ కూడా అంతే. సో ఇలా పెట్టేసుకుని దీని అడుగు భాగంలో పెట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ ఇవ్వండి. ఫోల్డింగ్ ఇచ్చుకుని ఇలాగ స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలా మొత్తం కూడా తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేసేయండి. ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేస్తే సరిపోతుంది. ఇలా మొత్తం కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసేయాలి. ఇలా తిప్పేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి.
అయిపోయిందండి. ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి. సో ఇప్పుడు వచ్చేసి కరెక్ట్గా వచ్చేసింది నాకు. నేను ఇప్పుడు నాకైతే రైట్ సైడ్ వైపుకి అయితే ఉక్స్ పట్టి వచ్చిందండి. దానికోసం 1.5 ఇంచుతో అయితే క్లాత్ తీసుకుంటున్నాను. 1.5 ఇంచుతోటి కాటన్ క్లాత్, లైనింగ్ క్లాత్ తీసుకుంటున్నాను. ఒరిజినల్ క్లాత్ తీసుకోకూడదు. 1.5 ఇంచు అయితే సరిపోతుంది. సో ఇప్పుడు దీని మీద ఇలా పెట్టేసుకుని ఇప్పుడు ఎగస్ట్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇలాగా. ఇప్పుడు దీని మీద పెట్టేసుకుని ఇలాగ స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి ఇలాగా. ఇలా ఫ్రిల్ పెట్టేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. తర్వాత వచ్చేసి ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేయండి. ఇప్పుడు మొత్తం కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేయాలండి. ఇలాగా మొత్తం కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేస్తే సరిపోతుంది. ఇలా మొత్తం కూడా ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి. చూసారా ఎంత కరెక్ట్గా వచ్చిందో. ఇలాగా మీరు చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే పర్ఫెక్ట్గా ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోతుంది.